రాయగడ ఎక్కడ ఒరిస్సానా? ఒరిస్సా రాయగడ. నేను ముందు యూట్యూబ్ చూసుకొని కొంత పని చేసుకున్నాను. సోప్ పెట్టాను సార్. తెలియకుంటుంది ఎట్లా చేయాలని ఫ్రెండ్ ఫోన్ చేసింది. మొబైల్ కావాలి ఇక్కడ ఉంటుంది బాగా నేర్పిస్తాను. నంబర్ ఇచ్చేసాను. మీ నంబర్ కాంటాక్ట్ చేశాను సార్. ఇక్కడ వచ్చిన తర్వాత ముందు యూట్యూబ్ లో చూసాను సార్. అంటే కంపెనీ గురించి చెప్పలేదు సార్. అంటే మీరు మీ దగ్గర వస్తే కంపెనీ కెపాసిటీ పనిచేస్తుంది, పుస్తకం రేట్ పనిచేస్తుంది, ఐసీ ఎలా ఉంటుంది అని నేర్చుకున్నాను సార్. అంటే ఇలా బోర్నియో గురించి బాగా చెప్పారు మీరు. బాగా నాకు నచ్చింది. నన్ను బాగా ఉంది అంటే మీరంటే కంపోనెంట్స్ గురించి ఎలా చెక్ చేయాలి అని మల్టీమీటర్ ఎలా వాడాలి, మల్టీమీటర్ వాడి ప్రాబ్లమ్ షూట్ చేశారు. ఏదైనా ఒక ఐసీ ప్రాబ్లం ఉందంటే ఎలా తెలుస్తుంది? మల్టీమీటర్ వాడటం తెలిస్తేనే తెలుస్తుంది కదా. అంటే మనకి ఖచ్చితంగా ఒక బోర్డు రిపేర్ చేయాలంటే మల్టీమీటర్ మీద ఖచ్చితంగా తెలుపుకుంటాం. అది లేకపోతే మన ప్రాబ్లమ్ ని బోర్నియో అయితే నాకు తెలియదు సార్. బోర్నియో అంటే ఏంటో తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత బోర్నియో అంటే ఎలా చేయాలి, అన్ని మొబైల్స్ డయాగ్రామ్ ఎలా చూసుకోవాలి, బీమేట్ డయాగ్రామ్ బాగా నచ్చింది. ఇప్పుడు ఇంటికి ఇప్పుడు ఫోన్ ఆన్ చేశారు, చేశాను సార్. నెట్వర్క్ సెక్షన్ చేశాను, చార్జింగ్ సెక్షన్ చేశాను, రెండు ఫోన్ ఆన్ చేశాను సార్. ఎన్ని రోజులు మొత్తం? ఒక 20-25 days 30 days 20 days చేశాను సార్. 20 days చేసి ఇప్పటికి 30 days వన్ క్లాస్ ఉంది. 30 days అయింది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ క్లాస్ జరిగింది. సాఫ్ట్వేర్ లో బేసిక్ యూఎంటీ చెప్పినాము. ఎలా చేయాలా, ఒక సి ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఈఎంసీ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఈజీ చేయడానికి వాడాలి. యూట్యూబ్ అలా చేసుకున్నాను. ఇంట్లో మైక్రోస్కోప్ లేకుండా అలా చేయొచ్చు. మైక్రోస్కోప్ స్పీడ్ అయిపోతుంది. మైక్రోస్కోప్ అంటే స్పీడ్ అయిపోతుంది. మైక్రోస్కోప్ లేకపోతే జంపర్ అయితే కష్టం, పెయిన్ అవుతుంది సార్. కష్టం మైక్రోస్కోప్ ఉండాలి. ఇప్పుడు 7 నుంచి వెళ్తే ఒక 2 నెలల ప్రాక్టీస్ చేద్దాం షాప్ లో. తర్వాత ఇంట్లో మన పెద్దది పెట్టాలి మైక్రోస్కోప్ ప్రోగ్రామింగ్ అని చేసుకోవాలి. డేటా ఫోన్ నుంచి డేటా రికవర్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే. అంటే మనకు ప్రతిదీ మన బోర్డు లో ఇక్కడ ప్రాక్టికల్ గా జరుగుతుంది. మన స్టూడెంట్ వచ్చేసి ఒరిస్సా నుంచి వచ్చాడు. ఓకే, నా గురించి ఎలా తెలిసిందంటే వాళ్ళ ఫ్రెండ్ రికమెండ్ చేశారంట. అంటే యాక్చువల్ ఇన్స్టిట్యూట్ రకరకాలుగా ఫేమస్ అవుతుంది. ఒకటేంటే యూట్యూబ్ లో చూసి వస్తారు, బట్ ఏంటంటే ఫ్రెండ్ చెప్తే ఆ ఏంటంటే నమ్మకం అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చిన ముందు కనుక్కున్నాను తర్వాత మీకు వేరే ఇన్స్టిట్యూట్ కి కాంటాక్ట్ అయితే అక్కడ ఇక్కడ ఫ్రెండ్ చెప్పారు, అక్కడ వెళ్ళి బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, బాగా ట్రైనింగ్ ఇస్తారు, బాగా ఉంటుంది అని కంపెనీ గురించి చెప్తే ఎక్కువ ఉంటుంది. మనకు టైం అనేది లిమిట్ లేదు. టైం లిమిట్ లేదు. ఏ వర్క్ వచ్చినా ఏది వచ్చినా ప్రాక్టికల్ చూపించేస్తాం. ఇట్లా ఇప్పుడు గ్లాస్ రీప్లేస్మెంట్ కూడా చేసాము. ఇక్కడ గ్లాస్ ఇప్పుడు ఓసీఏ చేసాను. ఓసీఏ చేశాడు ఈరోజు. అంటే ఓసీఏ కూడా మనం నేర్పిస్తున్నాం అనమాట. జనరల్గా ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్స్ లో, ప్రెజెంట్ ఇన్స్టిట్యూట్ లో చిప్ లెవెల్ అంటే ఓన్లీ మదర్ బోర్డ్ గా పెట్టాలి. ఓన్లీ మదర్ బోర్డ్ ఒకటే చెప్తారు మీకు. ఇట్లా ఈ గ్లాస్ రీప్లేస్మెంట్ వీటి గురించి అసలు మాట్లాడరు. బట్ మన ఇన్స్టిట్యూట్ ఏం చెప్తారంటే అది కూడా బేసిక్ నుంచి కూడా టచ్. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. మనిషి మీరు షాప్ పెట్టిన తర్వాత గ్లాస్ రీప్లేస్మెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. మార్కెట్ లో దొరుకుతాయి, ఇన్ ఫ్యూచర్ లో మీరు కొనుక్కోవచ్చు. ఓకే, మొత్తానికి అయితే ఎంత బాగా అనిపించింది కదా. 30 days కంప్లీట్ అయినాక హ్యాపీయే కదా. ఓకే, థ్యాంక్ యూ.